హోటల్ నుండి అయితే చెక్అవుట్ అవుతున్నా. హలో హలో సో ఫైనల్లీ ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. నిన్న నైట్ ఒక్కడే హోటల్లో స్టే చేశాను. సో ఈ హోటల్ వచ్చేసి దీని పేరు అయితే నాకు తెలియదు. అండ్ వీళ్ళిద్దరు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ చాలా మంచిగా చూసుకున్నారు. థ్యాంక్ యూ షీషి మొత్తం. సో ఇక్కడ నుండి అయితే ఇంకా బయలుదేరుతున్నా అండ్ రియల్లీ హ్యాపీ. అంటే వాళ్ళు చాలా ఫొటోస్ అయితే తీసుకున్నారు మనతోటి, ఎందుకంటే ఫారినర్ అని చెప్పేసి ఉంటుంది కదా వాళ్ళకి కూడా. సో మనం ఎవరైనా వస్తే నాకు ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది, మనం ఫారినర్స్ ఏందిరా అని చెప్పేసి. కానీ వేరే దేశాలు పోతే మనం ఫారినర్సే కదా, సో అట్లా అన్నట్టు. సో ఇక్కడ నుండి అయితే ఇంకా బయలుదేరుతున్నా అండ్ జిజియా 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 రంజిత్. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రంజిత్. 我听不懂。要给你看。ఇగో ఇప్పుడు ఇట్లా చెప్తా. మై నేమ్ ఇస్ రంజిత్. వాట్ ఈస్ యువర్ నేమ్?他说什么？我叫兰吉特，你叫什么名字？啊，你叫什么名字？菲菲。菲菲。对，你叫我菲菲姐。菲菲姐。哎。菲菲。哎，菲菲，天上飞的飞机。哦，菲菲。哎，对对对对对。哎，nice name。Your name？ 她叫嘉玲。嘉玲。嘉玲。哎，对对对对对，厉害。哎，菲菲，嘉玲。嘉玲妈。嘉玲妈。哎，妈妈，我好祝你妈妈。妈妈，嘉玲妈。哎，对。菲菲姐。菲菲姐。嘉玲妈。是的啊。姐姐。下次再来，再见啊。姐姐。东西都拿走。不要扔下啊。Really happy. Thank you. చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. సో దట్ ఐ కెన్ మేనేజ్ ఇట్. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చలే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది చాలా బెటరు. ఇట్లా అయితే ఇంకా చలి పెట్టే అవకాశమే లేదు. ఇట్లా ఎంత దూరం అయినా ఎక్కొచ్చు, చేతులకు గ్లాసెస్. అండ్ ఇక ఎక్కడ నా కళ్ళొక్కటే, ఈ కళ్ళొక్కటి కనబడతాయి. ఈ కళ్ళొక్కడికి అయితే మనం ఏం చేయలేము. అండ్ కళ్ళ కింద అది మాత్రం రెడ్గా అయిపోద్ది. ఇక దానికి ఏమైనా కావాలంటే డైరెక్ట్ మాస్క్ కుట్టించుకోవడమే, అంతకన్నా గొప్పగా అయితే ఏం చేయలేము. చాలా ఇంకెళ్ళిపోతున్నా. పాడుతూ పాడుతూ సగిలక్కుతుంటే అలుపు సొలుపే ఉన్నది. చూడండి పొద్దున్నే ట్రాఫిక్, ఇక్కడ మాత్రమే ట్రాఫిక్ ఉంది. చిన్న చెత్త కూడా రోడ్డు మీద, చిన్న ఆకు ముక్క కూడా కనబడకుండా తీసేస్తున్నారు. వీళ్ళు ఓసిడి క్యాండిడేట్ల లాగానే ఉన్నారు. ఇది వచ్చేసి సిటీ పేరు వచ్చేసి జియాంగ్. దీని తర్వాత ఇంకా 86 కిలోమీటర్స్ ఏమో ఉంది హాంగ్జో సిటీకి. HUANG హాంగ్జో ZOHU సంథింగ్ ఏదో ఉంది. ఆ సిటీకి మనం వెళ్తున్నాం. 20 కిలోమీటర్లు దొక్కిన ఇప్పటికి 20. మొత్తం 90 దొక్కాలి. 70 ఉన్నాయి, ఇంకా 70. సో స్ట్రాబెర్రీస్ తింటున్నా, నిన్నటివి ఇవి. చాలా మన ఐస్లో, నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తే ఎంత కూల్గా ఉంటాయో, ఎంత కూల్గా గడ్డగట్టినాయి ఇవి. స్ట్రాబెర్రీ జ్యూస్ లాగా అయిపోయింది. చాలా డెలీషియస్గా ఉన్నాయి ఇవి. ఆకలి అవుతుంది బాగా. మధ్యలో ఇప్పటికి 30 కిలోమీటర్లు వచ్చినా కానీ ఎక్కడ ఏం షాప్స్కి ఇట్లా ఏం లేవు. సో కాబట్టి ఇంకా ఫ్రూట్సే కదా. సో ఫైనల్లీ అయితే ఒక కాఫీ షాప్కి వచ్చేసాను. అండ్ కాఫీ షాప్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది.
అండ్ చాలా బాగా చేస్తారు ఇక్కడ కాఫీ. అండ్ చూడండి దీని అంబియన్స్ మాత్రం క్రేజీ ఉంది. ఐ నీడ్ సమ్ రెస్ట్ హియర్. మొత్తం కాళ్ళు కూడా గడ్డ కట్టుకుపోయినాయి. సో కొద్దిసేపు కూర్చుంటే కానీ సెట్ అవుతా. ఎంత ఉంటుందో ఇక్కడ కాఫీ తెలియదు కానీ నేనైతే తాగాల్సిందే. ఇప్పుడు నా బాడీలోకి వేడి ఏదైనా పోవాల్సిందే అంతే, ఇంకా ముచ్చటే లేదు. నీ అవ్వ అంబియన్స్ ఏమో కానీ కాఫీ సూపర్ ఉన్నది. కానీ 300 రూపాయలు బిల్ వేసింది. నా డిన్నర్, నా లంచ్ కూడా అంత కాలేదు. నేను నా డిన్నర్కి అంత అయింది. చీనిమ్మ ఈ చలికి వేడివేడిగా చాయ్ తాగబుద్ది అవుతుందా? తాగితేనేమో బిల్లులు అదిరిపోతాయి. నార్మల్ షాప్, కాఫీ షాప్లో కనబడతారు. ఓ బిడ్డ ఇది ఎక్కడ చలిరా అయ్యా, కానీ బాగుందిరా అయ్యా. ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఒక్కటి చెప్తానా, ఇట్లాంటి రైడ్ నేను చేసిన అనేది ఒక ఎక్స్పీరియన్స్. చాలా క్రేజీగా ఉంది. ఇంకా 58 కిలోమీటర్లు ఉంది. నేను ఇక్కడ మనకు 58 కిలోమీటర్ల తర్వాత హాంగ్జో అని ఉంటుంది. అక్కడ మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో అతను మనకి ఎప్పటి నుండో కాంటాక్ట్లో ఉన్నాడు, సురేష్ అని చెప్పేసి. అతను అక్కడ ఉంటాడని తెలియదు. సో నేను ఇక్కడ ఉన్న భయ్యా వచ్చేసేయండి అని అన్నాడు. అబ్బా ఇంతకన్నా మంచిది ఏమున్నది అనుకున్నా. అబ్బా పెట్రోల్ పంప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. పెట్రోల్ పంప్ వచ్చిందనుకో మనకు పండగే. అట్లా కాఫీ తాగని ఇట్లా వచ్చేస్తూనే ఉంటుంది. చూసేడ పోసుకోవాలవ్వా. ఏమో అర్థమవుతలేదు ఎక్కడుందో చూసి పోసుకునేది. ఇక్కడ టాయిలెట్స్ అంటే ఏమంటారు చైనీస్ భాషలా, అది కూడా తెలుసుకోవాలి. అన్నిటికీ ఇబ్బందే. బందీలా ఉంటుంది. ఓకే ఎన్నో కాడ మగవాళ్ళది ఆడలేదు బొమ్మ ఉంటుంది, ఆడికి పోవుడే. మగవాళ్ళు ఆడల బొమ్మ ఏడుంటాడా టాయిలెట్స్ అన్నట్టు. సో పొద్దున్న అయితే సూర్యుడు రాలేదు. ఏంద్రా సూర్యుడు రావట్లేదు అనుకున్నా. వర్షం చినుకులు అయితే పడుతున్నాయి. ఇంకా నేను 55 కిలోమీటర్లు పోవాలి. ఈ వర్షం చినుకులు నాకు ఒక బోనస్ అనుకుంటా. ఇంత చాలా ఇక్కడ చల్లగా వర్షం పడితే మాత్రం చుక్కలు కనబడతాయి. ఎందుకంటే మీకు తెలుసు టెంపరేచర్ వచ్చేసి 4-5 ఉంటుంది. ఇంకా వర్షం పడితే ఇంకా తడిస్తే ఇంకెట్లుంటుందో మీరు ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనము. సో దేవుడి దయ వల్ల వర్షం పడొద్దని చెప్పేసి కోరుకుంటున్నా. చైనా దేవుడు కరుణించండి. ఇండియా దేవుడు చైనా దేవుడు ఏం చేస్తారో మరి. చైనా దేవుడు ఎవరు? బుద్ధిస్టుగా వీళ్ళందరూ. సో వీళ్ళు బుద్ధ మతాన్ని పాటిస్తారు. ఓ నాకు సిగ్నల్ పడ్డది. ఓ వాన చినుకులు కూడా పడతానే. షెల్టర్ లేని దగ్గర మాత్రం వాన చినుకులు పడ్డాయి అనుకోండి ఇంకా అయిపోయినట్టే మన పరిస్థితి. సైకిల్ నడుస్తుంది, నేను నడుస్తా, బిస్కెట్ అవుతుంది. ఐ కాంట్ హ్యాండిల్ దిస్. పడుతుంది వాన. ఎక్కడైనా పోయి చూసుకొని కూర్చోవాలి. ఎప్పుడైనా సైక్లింగ్ చేసేటప్పుడు మనకు టైం దొరకదు, ఆగాలనుకోవట్లేదు, కానీ ఆకలి అవుతుంది. అలాంటప్పుడు సింపుల్గా బ్రెడ్ తీసుకొని ఇలా తినుకుంటూ వెళ్ళొచ్చు. సింపుల్. బాగా ఆకలి అవుతుంది. చలి వల్లనో ఏమో తెలియదు కానీ ఆకలి మాత్రం తెగ వేసేస్తాను భయ్య. ఒక సైక్లిస్ట్ కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏంటి అంటే టెంపరేచర్ తక్కువ ఉండడం, 10-15 కిలోమీటర్లకు ఒకసారి ఏదైనా చాయో కాఫీయో వేడివేడిగా ఏదైనా స్నాక్స్లా ఉండడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఒక 5 నిమిషాలు ఒక మంచి ప్లేసు, సాఫ్గా ఉన్న రోడ్డు. ఇంతకన్నా మా పేద బతుకులకి ఇంకేం అవసరం లేదు భయ్యా. అమ్మో ఇదే ఇంత పెద్ద ఉంది. ఒరే అయ్యా ఇవాళ అసలే 110 కిలోమీటర్లు దొక్కాలంటే మధ్యలో ఈ వర్షం ఏంట్రా నాకు బోనస్ లాగా.
ఇప్పుడు నేను ఆగలేను అస్సలకే. ఈ వర్షం ఏమో పడుతూనే ఉంది. ఇగో రోడ్ చూపెట్టి తాగండి మీరు. చూసారా తడి అయిపోయింది రోడ్ అంతా. ఇంకా 56.7 కిలోమీటర్లు. యాక్చువల్గా ఇంతకుముందు అతను లొకేషన్ పంపించిండు, అది చూసుకుంటే ఇంకొక 10 కిలోమీటర్లు ఎక్కువ పెట్టిండు అతను. అంటే అంత దూరంలో ఉన్నాడు సిటీలో. ఇప్పుడు అతను రీచ్ అవ్వాలంటే ఇంకొక 10 కిలోమీటర్లు ఎక్కువ దొక్కాలి. అమ్మా కామన్, ఇది ఎత్తుగడ్డ, తొక్కక తప్పదు. ఏంటో 12:39 అవుతుంది. గంటకు 15 వేసుకున్నా. 1:39, 2:39, 3:39, 4:39, 60 కిలోమీటర్లు. కానీ 4 గంటల వరకు దొక్కడే ఎక్కువ. 4:39 అంటే సాహసం అని చెప్పాలి. లెట్స్ సీ. నేనైతే సైక్లింగ్ చేసుకుంటూ పోతున్నా కదా ఫ్రెండ్స్. వెళ్తూ ఉంటే ఇద్దరు చైనా పోరగాళ్ళు అయితే నాకు కనబడ్డారు. అండ్ వాళ్ళు, కానీ ఇంకొకటి ఏంటంటే బేసిక్గా వీళ్ళతోటి కన్వర్జేషన్ చేయడానికి ఇంగ్లీష్ అనేది అస్సలు రాదు వాళ్ళకు కూడా. సో అప్పుడు మనం ఏం చేయలేము. మనకు వచ్చిన అక్కలు ముక్కలు ఇంగ్లీష్ తోటి వాళ్ళతో అయితే అసలు కన్వర్జేషన్ పెట్టుకోలేము. సో దట్ వాళ్ళని రీచ్ అయిదాము అన్న ఉద్దేశంతో అయితే పోతున్నా. Where are you going? Changsha. Shenzhen. No. We're going to today's the station is Hangzhou. Hangzhou? Hangzhou. 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 You Hangzhou also? Hangzhou and Hangzhou to Hangzhou. Yeah, Hangzhou. Next to Shenzhen, Hong Kong. No. Very far away from Hangzhou. Yeah, I know. Yeah. I know. Shenzhen is in the south of China. Yeah, I know. You know? Okay. I have a map. Oh. Baidu map. What? Baidu map. Yeah. I am coming from Shanghai. Coming what? From Shanghai. 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 I don't know. షాంఘై రా అయ్యా. షాంఘై కూడా రాకుండా నేడ వండాలి ఇక. షాంఘై అంటే ఇంకేం పిలుస్తారు? ఇది కొంచెం డిఫరెంట్గా ప్రొనౌన్సేషన్ ఉంటుంది. అవి అంటే చాలా దూరం, అది నువ్వు పోతావా అక్కడికి అని అంటే అవును రయ్యా అన్న. ఓకే, వేరే రాంగ్ డైరెక్షన్ అన్నాడు. నాకు తెలుసు. హాంగ్జోకి వెళ్ళేసి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుండి నేను షాంఘై పోవాలి. సో అది మన డెస్టినేషన్ ప్లేసు. ఇంకొక 45 కిలోమీటర్లు ఉంది అది. నేను చైనా లేదా గల్లీలో వెళ్తున్నా, కానీ లైక్ మామూలుగా హైవే నుండి కొంచెం ఇటు సైడ్కి తీసుకున్నది మ్యాప్ హాంగ్జోకి వెళ్ళడానికి. ఇది ఒక గల్లీ. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఇల్లు చూడండి, మన లేక స్లాపులు లేవు. మరి వీళ్ళకి ఎందుకు స్లాపులు లేవు? మంచు పడితే కిందికి జారిపోవడానికి, వాన పడితే కిందికి జారిపోవడానికి కావచ్చు మేబీ, నేను అనుకుంటాను అట్లా. ఇది ఒక విలేజే ఈ విధంగా ఉన్నది. దగ్గర 160 కిలోమీటర్లు వచ్చిన నేను షాంఘై నుండి. ఇంత దూరం వచ్చినాక కూడా ఇలానే ఉంది. ఆడీలు తిరుగుతున్నాయి ఇక్కడ, కార్లు. రేట్రా భయ్యా. నన్ను ఎందుకు హైవేలోకి వెళ్ళి డీవియేట్ చేసిందో మ్యాప్ తెలియదు, కానీ ఓకే రా భయ్, ఏం పోతావు హైవేలకి వెళ్ళి చూడు. ఇగో వరి పొలం కట్ చేసి పెట్టిరు, కొన్ని ముల్లంగులు చాలానే అయితే ఉన్నాయి పంటలు. ఈ పక్కనే చేను కట్టి మమ్మల్ని ఇంటికి అటు ఇటు, రోడ్డుకి అటు ఇటు చాలా పంటలు, అవే సేమ్ పంటలు చూస్తున్నా చాలాసేపటి నుండి. ఏం పంటలో తెలియదు, కానీ ఇదెందుకు తీసుకొచ్చింది మ్యాప్ నాకేం అర్థం అవ్వట్లేదు. రామ్లా హాంగ్జో వెళ్ళడానికి వేరే సిటీయా, లేకుంటే ఇతను సిటీ అవుతా లేటని ఉన్నాడా తెలియదు. ఫ్రెండ్
ఓకే, ఇక్కడ ఏదో హైవేని అయితే కలుపుతుంది నాకు. హైవే కాదు, ఇది చిన్నవే, కొంచెం విలేజ్ వే అయితే కలుపుతుంది. సరే చూద్దాం పదండి. విలేజ్ అయితే విలేజ్. ఓకే, ఇది సైకిల్ దొక్కొచ్చో లేదో ఇక్కడ చూపెడుతుంది ఇక మ్యాప్ అయితే. మ్యాప్ చూపెడుతుంది అంటే దొక్కొచ్చు అన్నట్టే అర్థం. అంతే, బ్లైండ్గా మ్యాప్ని ఫాలో అయిపోవార్జే అంతే. ఓ అటు ఇటు చూస్తే ఎటో తీసుకోవాలి పెడతాం సైకిల్ని. ఇదేంటి వేరే సైడ్ ఎటో వెళ్తుంది. ఓకే, సారీ, నేను ఇటు సైడ్ వెళ్ళాలి కదా, మర్చిపోయాను. నేను ఇటు పోతున్నా. ఇవన్నీ విలేజెస్ ఫ్రెండ్స్, కానీ ఈసారి పచ్చగా ఉంటాయేమో అనుకున్నా కానీ లేవు, పచ్చ బట్టలు వేసుకొని. ఇంతవరకు హైవే మొత్తము చాలా నీట్గా ఉంది. జస్ట్ ఒక చిన్న చెప్పా కదా, కాగితం అవి కనవాడు కూడా క్లీన్ చేస్తూ వెళ్తూనే ఉన్నారు. చెట్లను కూడా చాలా బాగా, ఒక్క చెట్టు కూడా ఎండిపోయినట్టు కూడా లేదు. చాలా బాగా వీళ్ళైతే కేర్ తీసుకుంటున్నారు. యా, ఇట్స్ నైస్, బాగుంది. అభివృద్ధి చాలా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడినావా అంతే అంట. అండ్ అయినా కూడా చాలా బాగా చేస్తున్నారు, ఎక్కడ ఏం లోటు లేదనిపిస్తుంది. అండ్ ఇక్కడ భూమి కూడా ఎవరి సొంతం కాదంట, అన్నీ కూడా లీజ్ తీసుకొని ఇప్పుడు మాల్స్ పెట్టాలంటే మాల్స్ పెట్టాలి, ఏది పెట్టాలంటే అది ఒక 60-70 సంవత్సరాలు లీజ్కి ఇస్తారంట. కావాలంటే మళ్ళీ మనము పొడిగించుకోవచ్చు. అపార్ట్మెంట్స్ మాత్రమే కొనుక్కోగలుగుతాం, భూమి మాత్రం కొనలేము. భూమి మొత్తం గవర్నమెంట్దే. ఇక్కడ ఇండస్ట్రీలు ఇట్లా అవి పెట్టాలంటే మాత్రం కంపల్సరీ ఈజీగా విత్ లోన్స్ తోటి మంచిగా శాంక్షన్ చేస్తారంట. ఇంకా మా స్టేట్లో పెట్టు అంటే మా ప్రొవియన్స్లో పెట్టు అని చెప్పేసి చాలా ఆఫర్స్ కూడా ఇస్తారంట గవర్నమెంట్. సో ఎందుకంటే యువతని మాత్రం చాలా ప్రోత్సహిస్తుంది. అండ్ లోన్స్ కూడా ఇస్తుంది. లోన్స్ కట్టకుండా వేరే ఉంటుంది మ్యాటర్, అది ఒకటి. అండ్ యా, ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది. బిల్డర్స్ తీసుకుంటారు, దాన్ని డెవలప్ చేస్తారు, అమ్మడమా ఇంకా అలాంటిది ఉంటుంది. వీళ్ళు ₹1 మన ₹11.60 వస్తుంది అన్నట్టు. అంటే వీళ్ళు చూసుకుంటే చాలా ముందు, చాలా మంచి ఎకానమీ. చైనా మీకు తెలిసిందే కదా, చాలామందికి అప్పులు కూడా ఇస్తాయి చాలా దేశాలకి. గ్రేట్ థింగ్స్. జనం ఎక్కువనే ఉంటారు కానీ కంట్రీ పెద్దది కాబట్టి జనం ఎక్కువ కనబడతలేరు. నార్త్ సౌత్ ఉంటుంది. నార్త్ మొత్తం వీళ్ళకి కూడా కూల్గా ఉంటుంది, రష్యాకి దగ్గర ఉంటుంది. సౌత్ మొత్తం ఇంత డౌన్ ఉంటుంది ఇంకా ఇటు. నైస్ ప్లేస్. సైకిల్ పైన ఎక్స్ప్లోర్ చేయడం అనేది వేరే అనుభూతి అనుకోండి. నేను ఏమనుకున్నా అంటే నదులు గిట్లు ఉన్నాయిలే, బోట్ ఉంటుందేమో అనుకున్నా. కానీ అటు సైడ్ నుండి ఇటు వచ్చినప్పుడు బోట్ ఉండే, ఇప్పుడైతే బోట్ లేదు. ఓన్లీ దీని మీదకి వెళ్ళి బ్రిడ్జ్ చేసిర్రు, నది మీదకి వెళ్ళి ఈజీగా తొక్కుకుంటా నది మీదకి వెళ్ళి అయితే వెళ్ళిపోతున్నాను నేను. India. Yes. TikTok. YouTube. YouTube. Okay. రంజిత్ ఆన్ వీల్స్. సో పెద్ద బిస్కెట్ ఏమైందంటే, నేను ఇక్కడ దాకా వచ్చిన నా ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. అతను మాల్ దగ్గరికి దాకా వచ్చిన తర్వాత అన్న అన్నాడు, ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ అక్కడికి వచ్చినావా నేను చెప్తాను అన్నాడు. సరే అని చెప్పేసి మాట్లాడుతానే కాల్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి అంటారు. నాకు కాల్స్ రావట్లేదు, కాల్స్ పోవట్లేదు. ఇక్కడ రీఛార్జ్ ఎక్కడుందో అర్థం అవ్వట్లేదు.
వేరే వాళ్ళకి ఎవ్వరికి చేద్దామన్నా కూడా కుదరదు. అండ్ ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటేనే, లైక్ నేను VPN ఇట్లా ఏమైనా వేసుకుందామని అనుకుంటే బ్యాలెన్స్ కూడా లేదు, ఇంటర్నెట్ బ్యాలెన్స్ కూడా లేదు. నేను ఇంటర్నెట్ అంటే VPN వల్ల ప్రాబ్లం ఏమో అని చెప్పేసి VPN కూడా డిలీట్ చేసిన. ఎంత దారుణమైందండి ఇప్పుడు నా పరిస్థితి, ఏం చేయడానికి లేదు. అతని దగ్గర ఏం లేవు, బైక్లో ఏం లేవు, నేను అడ్రస్ చెప్తాను నువ్వు ముందరికి వచ్చేసి అని అన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అసలుకి? ఎవరైనా అడిగి ఫోన్ చేస్తే బెటర్ ఏమో. అట్లా ఎవరైనా అడిగి ఫోన్ చేయాలన్నా కూడా మన దగ్గర కావాల్సింది ఏంటిదంటే లాంగ్వేజ్ కావాలి, లాంగ్వేజ్ గూగుల్ ట్రాన్స్లేటర్ కావాలి. అది కూడా పని చేయదు. ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారో తెలియదు. వాళ్ళు ఒకవేళ అన్నోన్ పర్సన్ కాల్ చేస్తా అంటే ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు. టూ మచ్ ఇది. సో ఫైనల్గా అన్నలు అయితే కలిసిన. అమ్మా, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. రూమ్కి వచ్చేవరకు అంత వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది. ఆగమాగం ఉండే, కాళ్ళు పుండ్లలాగా అయిపోయినాయి. చలికి వానకి తడిసియండి ఆగమాగం ఉండే నా పరిస్థితి. ఇంకా అన్న రిసీవ్ చేసుకున్నాడు. బయటికి వెళ్ళి తిన్నా. ఇంకా డికత్లాని పోయి కొన్ని సామాన్లు కొనుక్కున్నా, అవసరం ఉండే. ఫైనల్లీ పడుకుంటున్నా. ఇవాళ మాత్రం పులుసు గారిపోయింది. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేవరకు ఇంకా సైకిల్ రైడ్ చేయడంలో. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. Thanks for support and thanks for watching videos. Please do like, share, subscribe Ranjit on Wheels. If you want to support my ride, just description follow ayipandi. And thank you and good night. Bye bye. Bye.